అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ యువతకు ఉద్బోధించారు. జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వికాస్ సంస్థ పీడీ కరణం లచ్చారావు పర్యవేక్షణలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 350 మంది నిరుద్యోగులు హాజరు కాగా 171 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వికాస్ పీడీ లచ్చారావును ఎమ్మెల్యే నెహ్రూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా లభించిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. జగ్గంపేట నియోజకవర్గంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బయట ప్రాంతాలకు వెళ్లి ప్రయోజకులుగా మారి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని యువతకు సూచించారు. ఎక్కువ వేతనాల కోసం ఎదురు చూస్తూ కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని, సీనియారిటీతో జీతాలు పెరుగుతాయని ఉద్బోధించారు. ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే పరిశ్రమలు లేవు అని చెప్పొచ్చు. ఉన్నది ఒకే ఒక పరిశ్రమ, అంటే మన యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ, మానవుడి యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ దేవి సీ ఫుడ్స్ ఉంటాయి జగ్గంపేటలో. ఉన్నటువంటి చిన్న చిన్న ఏమన్నా రైస్ మిల్స్ ఉంటే ఒక 10 మంది 20 మంది దాని మీద పడతారు. ఈ దేవి సీ ఫుడ్స్ అన్నదానికి కూడా అక్కడ మీరు పనిచేసే పనులు అందులో ఉద్యోగం చేతను ఫ్యాక్టరీలో గొప్పగా చెప్పుకోవడానికి అక్కడ పని వేరు, మీరు బయటకు వచ్చి చెప్పుకునేది వేరు. రొయ్యలు వచ్చే వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పని ఏమన్నా ఉంటే నాకు తెలుసుండే ఆ కట్టినటువంటి ప్యాకెట్స్ అన్నింటినీ కూడా ప్యాక్ చేసి లోడ్ చేసేటటువంటి కార్యక్రమం. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎవరు మా దగ్గరికి వచ్చినా సరే వాడు చదువు ఏంటి అంటే బీటెక్ చేసిన అంటాడు, కేవీసీ ఫుడ్స్లో ఉద్యోగం ఇప్పించండి అంటాడు. అదే నీ కేవీసీ ఫుడ్స్లో ఉద్యోగం ఇప్పితే వాడు ఇవ్వచ్చు 20,000. నీతో అక్కడ డ్రమ్ములు మోయిస్తాడు. నీ చదువుకి సరిపడినటువంటి ఉద్యోగం కాదు, నీకు ఎక్స్పోజర్ రాదు. సూపర్వైజర్ ఏంటని అంటాడు, ఓకే సూపర్వైజర్ ఏంటాను. సూపర్వైజర్ గానే ఉంటాడు అక్కడ. ఇంకంతగా ఆ ఫ్యాక్టరీ లెవెల్ లేదు. సూపర్వైజర్ కన్నా పైగా ఉంటాడు. సొంత పని అక్కడ అయినా ఉంటాడు. ఒక ఎండీ గారు, ఒక హెచ్ఆర్, ఒక అకౌంటెంట్. ఆ పరిస్థితుల్లో మన ప్రాంతం ఉన్నప్పుడు మీరు చదువుకున్నటువంటి చదువు మీకు ఉపయోగపడాలన్నా, భవిష్యత్తులో మీరంతా మంచి ఎక్స్పోజర్స్గా తయారవ్వాలన్నా ఎక్కడికో దిక్కున మనం బయట వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్నటువంటి ఆశకి నిరాశ ఎదురవుతుంది.